ఉమా సహిత వారం సోమవారం శుభోదయం. పంచాక్షరీ మంత్రం. సోమవారం పంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి జపిస్తే, పూజిస్తే ఆ శివుడు శంకరుడు శుభంకరుడు మనందరినీ శుభములను చేకూరుస్తూ నిత్యము కాపాడుతూ మన కుటుంబానికి కులదైవంగా ఉండి అండగా ఉంటాడు. మరి శివపంచాక్షరి స్తోత్రాన్ని చేద్దామా? భక్తితో ఈ ఒక్కొక్క అక్షరం, పంచాక్షరి అన్నప్పుడు 5 అక్షరాలు, ఒక్కొక్క అక్షరం దాని వెనక దాగిన విషయం, గొప్పతనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శివ పంచాక్షరీ స్తోత్రం. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రథమనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సికారాయ నమః శివాయ. తస్మై సికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి
శివేన సహ మోదతే శివేన సహ మోదతే ఇతి శివ పంచాక్షరీ స్తోత్రం ఇది శివ పంచాక్షరీ స్తోత్రం. ఎంతటి మహిమ కలది! ఒక్కొక్క అక్షరం గురించి, దాని యొక్క గొప్పతనం, విశేషం గురించి ఈ శివ పంచాక్షరీ స్తోత్రం చక్కగా వివరిస్తుంది. నా మా సి వా య నమఃశివాయ యొక్క మహాత్మ్యమును వివరిస్తుంది. దీన్ని మనం నిత్యము పఠిస్తే ఆ శివుని కృపకు పాత్రులై, ఆ శివుని దయకు పాత్రులై, ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణకు పాత్రులై మనకు తప్పక మోక్షము సిద్ధిస్తుంది సమా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.